ఇప్పుడు ఏమైంది? పొల్యూట్ అయింది. అంటే తెలుగులో చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది. స్వచ్ఛమైన వాటిలో లేదా పరిశుభ్రమైన వాటిలో అపరిశుభ్రమైనది కలవడం. అర్థమవుతుందా? దాన్ని మనం ఏమవచ్చు? పొల్యూషన్ అనొచ్చు. ఓకేనా? కలుషితం అవ్వడం అనుకుంటాం. సో అలా మనం రెగ్యులర్గా బతకడానికి ప్రతిరోజు చేసే వాటర్ అయినా కూడా కొంతసేపు తీసుకుని మనం ఉండొచ్చు, కాకుండా కొన్ని రోజులు ఉండొచ్చు. కానీ ఎయిర్ అనేది ఇంపాసిబుల్. ప్రతి క్షణం మన బాడీ అనేది ఎయిర్ని అబ్జర్వ్ చేసి బయటకు వదులుతూ ఉంటాయి. సో ఇటువంటి పొల్యూట్ అయితే మన సర్వైవ్ అనేది అంటే మనం జీవించేది చాలా కష్టమవుతుంది. అందుకోసమే ఈ చాప్టర్ మీకు పెట్టారు. ఇందులో మీకు భాగంగా ఏమి ఇచ్చాను చూద్దాం. సో ఎయిర్ పొల్యూషన్ ఒక చిన్న టాపిక్గా ఇచ్చింది. దానికి ముందు మనం ఒకసారి చూడాలి. సో ఎయిర్ పొల్యూషన్ ఫస్ట్ మనం చూసేది. ఈ ఎయిర్ పొల్యూషన్ గురించి చెప్పేటప్పుడు మనం కొన్ని టాపిక్ చూస్తాం. అంటే ఏదైనా జరిగిందనుకో దానికి కారణం ఏమి, ఎవరు చేశారు, ఇలా చూస్తూ ఉంటాం కదా. అలా ఈ యొక్క టాపిక్ తీసుకుంటే ఎయిర్ పొల్యూషన్ అయినంతో ఫస్ట్ మనకు బేసిక్గా 100% ఎయిర్ ఉందనుకోండి మన అట్మాస్ఫియర్లో. ఆ 100%లో 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్, 0.04% కార్బన్ డైఆక్సైడ్, అండ్ తర్వాత మీథేన్, ఆర్గాన్, చాలా గ్యాసెస్ ఉంటాయి. బిఫోర్ దట్ బాగా గమనించండి. ఒక 78 ఒక 21 మీరు యాడ్ చేసినప్పుడు 99% గ్యాసెస్ అనేవి ఇవే మనకు అట్మాస్ఫియర్లో తెలిసిపోతున్నాయి. అంటే మిగిలిన 1% అనేవి మిగతా గ్యాసెస్ ఉంటాయి. ఈ గ్యాసెస్తో కలిపి నీటి ఆవిరి, అంటే ఇక్కడ మనం నిలబడుతున్నామంటే ఈ అట్మాస్ఫియర్లో మనం ఎట్టండి ఫ్యాన్ లేకపోయినప్పటికీ కొంచెం చల్లదనమై ఉంటుంది. సో బయట ఎలా ఉంటుంది? ఎక్కువగా వేడి ఉంటుంది కదా. యాక్చువల్గా ఎక్కువ వేడి వస్తుంది మనకు సూర్యుడి నుంచి. ఆ వేడి అనేది తగ్గించడం కారణం ఏంటంటే ఈ యొక్క నీటి తుంపులు, అంటే నీటి ఆవిరి అంటాం కదా, అలాంటిది ఈ గ్యాసెస్తో కలిసి అట్మాస్ఫియర్లో ఉండడం వల్ల మనకు చల్లగా ఉంటుంది. లేకపోతే మన అసలు ఆ టెంపరేచర్ తట్టుకోలేదు. ఓకేనా? సో జస్ట్ అలా ఇచ్చున్నాడు. తర్వాత ముందుకెళ్తే అసలు ఈ యొక్క హౌ డస్ ఎయిర్ గెట్ పొల్యూటెడ్, అసలు ఎయిర్ ఎందుకు ఎలా పొల్యూటెడ్ అవుతుంది? సో మీ ఆన్సర్స్ మీరు ఏం చెప్పచ్చు? సో డస్ట్, ఓకే, వెరీ గుడ్, డస్ట్ ఒకటి. నెక్స్ట్ ఏమా? స్మోక్, పొగ, ఇవన్నీ వస్తాయి. అంటే మీరు చెప్పినట్టు చూస్తే ఎయిర్ పొల్యూషన్ అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు భోగిని సెలబ్రేట్ చేసేటప్పుడు ప్రతి ఇంటికాడ ఒక మొక్కేసి సెలబెడతామా అంటే ఆ కట్టెలు కూడా కాల్చడం వల్ల మనకు పొగ బయటకు వెళ్తుంది. అలా ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది. ఇవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి. కానీ ప్రజెంట్ మనం తీసుకుంటే వెహికల్స్ అనేవి చాలా ఎక్కువగా పొల్యూషన్ కలిగిస్తున్నాయి. అర్థమవుతుందా? ఇందులో భాగంగా మీరు ఒక చిన్న విషయాన్ని తెలుసుకుంటే షాక్ అవుతారు. ఏమంటే ప్రపంచంలోనే అతి పొడవైన నది, లాంగెస్ట్ రివర్ ఏదంటే నైల్ రివర్ అంటారు. ఏమంటారు? నైల్ నది, నైల్ రివర్ అంటారు. ఇది ఆఫ్రికాలో ఉందమ్మా. ఇంకొకటి కూడా ఉంది రివర్, అమెజాన్. ఏముంటుంది? అమెజాన్. సో ఈ రెండు ఎందుకు చెప్తున్నానంటే మనకు క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ. ఆ న్యూఢిల్లీలో ఇప్పుడు మనం ఇక్కడ ఏపీలో ఉన్నప్పుడు ఒక బండి తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అది 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ లారీ ఏదైనా తీసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేయిస్తామా లేదా? అంటే రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు నీకు ఒక నెంబర్ ఇస్తారు బండికి. అర్థమవుతుందా? ఈ ప్రాసెస్లో అదే విధంగా మన క్యాపిటల్ సిటీ అయిన న్యూఢిల్లీలో రిజిస్ట్రేషన్ చేయబడ్డ వెహికల్స్ ఉంటాయి కదా. ఆ వెహికల్స్ కానీ మీరు ఒకసారి లైన్గా నిలబడితే ఈ వరల్డ్లోనే లాంగెస్ట్ రివర్స్ 2 ఉన్నాయని చెప్పాను చూస్తారా. ఈ 2 కానీ కలిపితే ఎంత పొడుగు ఉంటుందో అంత పొడుగు లైన్కి మనకు న్యూఢిల్లీలో మాత్రమే వెహికల్స్ ఉన్నాయంట. రీచెంజ్ చేసి ఒక్క న్యూఢిల్లీలో మాత్రమే. అర్థమవుతుందా? ఓకే, అంటే మీరు ఒకసారి ఊహించుకోవచ్చు ఎంత పొల్యూషన్ చేయగలుగుతుందని. ఓకే, నెక్స్ట్ ఇది వెహికల్స్ అనేవి ప్రధానంగా మనకు దేనికి కారణం? ఎయిర్ పొల్యూషన్. అర్థమవుతుందా? నెక్స్ట్ అంటే దానికి ఎందుకు వచ్చిన తర్వాత రెండోది మనం ఈరోజు చూస్తున్నాం కొన్ని అడవుల్లో సాయంత్రం అయితే నిప్పులు అంటుకుంటున్నాయి ఎండాకాలంలో. అవునా కదా? అంటే ఈ యొక్క నిప్పులు అంటే మంటలు చెలరేయడం ఎక్కడ? అడవుల్లో. ఇంటికాడ అంత తగలబడితేనే ఎక్కువ మనకు మంట వస్తుంది.
అలాంటిది నువ్వు ఇక్కడి నుంచి చూసినప్పుడు చిన్నగా కనిపిస్తుంది కొండ మీద, కానీ కొన్ని ఎకరాలంటే తగలబడిపోతుంది. దానివల్ల ఒక్కసారిగా హెవీగా ఏమవుతుంది, పొల్యూషన్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్, సో మీరు ఎప్పుడైనా అగ్ని పర్వతాలను చూసారా, లావా వాల్కనోస్ పెరిగినారు కదా. సో ఇవి ఒకసారి విస్ఫోటనం చెందితే కొన్ని వందల కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాయి. అప్పుడు హీట్ అనేది ఏమవుతుంది ఎక్కువగా. ఇప్పుడు ఒక వాల్కనో పేరినప్పుడు దాని నుంచి మొదట ఏమొస్తుంది తెలుసా, మండడం. అంటే కంపల్సరీగా అక్కడ పొగ రావడం కంపల్సరీ, అర్థమవుతుందా. అంటే ఈ యొక్క వాల్కనోస్ నుంచి వచ్చే ఆ పొగను చూసారా, ఆ పొగ కూడా ఏం చేస్తుందంటే మన యొక్క అట్మాస్ఫియర్ని లేదా ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ కలిగిస్తుంది. ఓకే, ఈ 3 సింపుల్గా మీకు ఇచ్చున్నారు. ఇక మీరు చూడొచ్చు క్రషర్ చూసారా, మనం ఇల్లు కట్టేటప్పుడు చిన్న చిన్న కంకర రాళ్ళు ఉంటాయి కదా, చిన్న కంకర రాళ్ళు జెల్లీ అంటారు కదమ్మా, అలాంటివి వస్తుంటాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి. సో కొండ ప్రాంతాలు తీసుకుంటే కొండని కొన్ని పగలగొట్టి ఆ కొండలో ఉండే వాటిని క్రషర్లో వేస్తారు. సో పెద్ద జెల్లీ, మీడియం జెల్లీ, చిన్న జెల్లీ అని 3 రకాలు చెప్తూ ఉంటాయి. ఇవన్నీ అక్కడ క్రషర్ చేసేటప్పుడు దుమ్ము విపరీతంగా వేస్తారు, అర్థమవుతుందా. ఆ దుమ్ము వల్ల కూడా మనకి ఏం జరుగుతుంది, ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది. ఇలా ఒకటి కాదు, మీరు ఇంకా మనం చూసుకోవచ్చు ఇంటికాడ ఉపయోగించే చిన్నదైన వాటికి, అంటే మనం నీళ్లు తాగబెట్టాలని కొంతమంది కట్టె పనులు యూజ్ చేస్తారు, అది కూడా ఎయిర్ పొల్యూషన్ అవుతాయి. ఇంకా బాగా చూస్తే ఈ కాలంలో డంపింగ్ యాడ్, ప్లాస్టిక్ని విపరీతంగా ఉపయోగిస్తున్నాం. సో మన ఇంటికాడ అన్నీ తీసుకొని ఒక డస్ట్బిన్ ఒక ప్లేస్లో వేస్తారు. వీటన్ని మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొని పోయి ఒక డంపింగ్ యాడ్లో ఉడ్డ చేస్తారు. అలానే ఉంటే అది స్మెల్ వచ్చి విపరీతంగా ఆ ఏరియాలో ఉండే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంది. సో సింపుల్గా మంట పెట్టేస్తుంది. అక్కడ విపరీతమైన పొగ, అంటే పొల్యూషన్ అనేది హెవీగా జరగదు. మీరు ఆ పక్క చూడొచ్చు, దాన్ని మనకు ఈ గుడ్డి గడిగా ఒక ఊరి మనకు ఆ సైడ్ మీరు గమనించవచ్చు. ఇలాంటివి జరుగుతుంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్గా చెప్పాలంటే ఫ్యాక్టరీస్. ఒక ఫ్యాక్టరీ రన్ అవ్వాలంటే కంపల్సరీగా మెషిన్స్ కావాలి. ఆ మెషిన్స్ నుంచి పొల్యూషన్కి సంబంధించిన కారకాలు తప్పనిసరిగా బయటకు వస్తాయి, అర్థమవుతుందా. ఒక రైస్ మిల్ కూడా తీసుకోండి, పొగొట్టడం పైన ఉంటుందా, 24 hours పొగ పోతానే ఉంటుంది రైస్ మిల్లో పనిచేసేటప్పుడు అంతా, అవునా కదా. ఆ విధంగా పెద్ద పెద్ద ఫ్యాక్టరీ నుంచి కూడా మనకు ఎయిర్ పొల్యూషన్స్ అనేవి ఎక్కువ కావడానికి ఫ్యాక్టరీస్ కూడా ఒక ఫ్యాక్టర్, కారణంగా చెప్పవచ్చు. ఓకే, ఇక్కడ మీరు ఒక చిన్న విషయం గమనించుకోవాలి. ఈ యొక్క వెహికల్స్ నుంచి మనకు కార్బన్ CO అంటే ఒకటి ఉంటే మోనో అంటారు, ఒకటి ఉంటే మోనో, కార్బన్ మోనాక్సైడ్, తర్వాత కార్బన్ డైఆక్సైడ్, 2 ఉంటే డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్. వీటిని ఎక్కువగా వెహికల్స్లో ఉండే ఫ్యూయల్స్ వల్ల బయటకు వస్తాయి. మనం ఉపయోగించే డీజిల్, పెట్రోల్ వల్ల మనకు ఈ యొక్క వెహికల్స్ నుంచి కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ అనేవి ఎక్కువ వస్తాయి. అంటే అంతవరకు అట్మాస్ఫియర్లో ఒక లెవెల్లో ఉన్న ఈ యొక్క గ్యాసెస్ అనేవి ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైందనుకో, దాని పర్సంటేజ్ ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఒకసారి గమనిస్తే ఈ ఎర్త్ అనేది ఒక బ్యాలెన్సింగ్గా ఉంటుంది. దేవుడు మనకి ఇచ్చిన మొత్తం ఒక బ్యాలెన్స్ ప్రకారం ఇస్తాడు. సో వాటిని మనం ఏం చేయాలి, బ్యాలెన్స్గా చేసుకోవాలి. అలా కాకుండా ఒకదాన్ని పెంచుతూ ఒకదాన్ని తగ్గించుకున్నాం అనుకోండి, సర్వైవల్ అంటే బతకడం అనేది చాలా కష్టం. సో మనకే కాదు, మన చుట్టూ ఉన్న కొన్ని కోట్ల జీవరాశులకు ఇబ్బంది కలిగిస్తాయి. ఇందులో ప్రధానంగా మనకు ఆక్సిజన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు చెప్పుకున్నా, ఈ గ్యాసెస్ అన్నిటి మనం లోపలికి పీలుస్తాం, ఓకేనా. పీల్చినప్పుడు ఇది లోపలికి ఎంత పోతుందో బయటికి అంతే వస్తుంది, అంటే 78%. ఈ నైట్రోజన్ ఉన్న మన బాడీకి ఎటువంటి ఆపద లేదు, ఎటువంటి యూస్ఫుల్ లేదు. లోపలికి పోతుంది, బయటకు వెళ్తే వచ్చేస్తుంది. కానీ ఆక్సిజన్ పోతుంది 21, బయటకు వచ్చేది 16, బయటకు వచ్చేది అంటే 5% ఆక్సిజన్ అనేది మన బాడీ ఏం చేస్తుంది, అబ్జర్వ్ చేస్తుంది. సో హ్యూమన్ సర్వైవల్లో ఎక్కువగా యూస్ అయ్యే గ్యాస్, సర్వైవ్కి మోస్ట్ ఇంపార్టెంట్ గ్యాస్ అని ఏం చెప్పొచ్చు మనం, ఆక్సిజన్, అర్థమవుతుందా. అండ్ నెక్స్ట్ వన్ కార్బన్ డైఆక్సైడ్. సో ఇది మనం పోయేది 0.0 సంథింగ్ పోతే వచ్చేది మాత్రం దానికి 5 times బయటేస్తుంది. సో ఒక్కసారి మనం అన్నప్పుడు ఇక్కడ నుంచి గాలి వేడిగా వస్తుంది. ఎందుకంటే పీల్చేటప్పుడు మనం ఇవన్నీ కలిపేస్తాం. బయటకు ఎక్కువగా మనం వదిలే గ్యాస్ ఏది, కార్బన్ డైఆక్సైడ్. ఇది కార్బన్ డైఆక్సైడ్. ఒకసారి మనం ఇప్పుడు చిన్న వయసు నుంచి చాలా మంది అనుభవిస్తుంటారు. అంటే ఒకసారి గమనించండి, ఈ యొక్క పెట్రోల్ వెహికల్స్ ఉంటాయి, ఎలా చెప్పడం, 2 వీలర్ ఉంటాయి కదా, పొగ వస్తే ఒకసారి పీలిస్తే భలే ఉంటుంది కదా స్మెల్కి, నిజమా కదా. ప్రతి ఒక్కరు దీన్ని అంటే దాదాపు చూస్తుంటారు, ఆ స్మెల్ అంటే పీలుస్తారు పిల్లలు తెలియకుండా. సో దాని నుంచి మనకు కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది. ఇలాంటివి కానీ మన బాడీలో ఎక్కువ పోతే
మన బ్లడ్ని ఇంపాక్ట్ చేసి మనల్ని అవి ప్రమాదంలో తోసేస్తాయి. నేను చెప్పి అర్థమవుతుంది మీకు, ఇంతగా చేస్తాయని చెప్తున్నాను. సో ఇలా పొల్యూషన్ అనేది, ఎయిర్ పొల్యూషన్ అనేది రకరకాల కారణాల వల్ల జరుగుతూ ఉంటాయి, ఎక్కువగా కాల్చడం. ఇంకా బుక్లో లేని ఒక విషయం చెప్తా చూడండి. మన ఇండియా తీసుకుంటే ఒకసారి ఈ సెక్టార్లో, సో ఇండియా అనుకోండి, ఇండియా అనుకోండి. ఇండియాలో మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ హర్యానా, పంజాబ్ అనే 2 రాష్ట్రాలు ఉంటాయి. ఈ హర్యానా, పంజాబ్లో ఎక్కువగా గోధుమ పండిస్తారు. ఏది? వీట్, గోధుమ, వరి కూడా పండిస్తారు. ఓకే, ప్యాడీ. ఈ రెండును పండించినప్పుడు వాళ్ళు యాక్చువల్గా మీరు ఒకసారి గమనిస్తే మన సైడ్స్ అంతా ఏం చేస్తారంటే వీటి నుంచి వచ్చే కసును, ఎండుగడ్డిని ఆవు కోసం వినియోగిస్తుంటారు. కానీ ఈ పక్క చాలా తక్కువ వాటిని వినియోగించారు. ఒక్కసారి పోస్తే కొన్ని వందల ఎకరాలు పోస్తారన్నమాట, కొన్ని వందల ఎకరాలు పోసిన తర్వాత అక్కడ గ్రేన్స్ తీసుకుంటారు. మిగతా వేస్ట్ ఏముంటాయి, వాటి యొక్క పొట్టు అంటే ఆ గ్రాస్ ఉంటాయి కదా, వెళ్ళిపోయినవి సింపుల్గా తగలబెట్టేస్తారు. ఒకసారి ఊహించండి, ఇక్కడ నుంచి తిరుపతి వరకు నాన్ స్టాప్గా ఒకసారి వెలిగితే ఏదైనా ఎంత పొల్యూషన్ వస్తుంది. నేను చెప్పి అర్థమవుతుందా? అలా ఈ పంజాబ్, హర్యానాలో ఎక్కువగా పొల్యూషన్ అనేది ఈ యొక్క పంట యొక్క వ్యర్థాలను కాల్చడం వల్ల, పైరు యొక్క ఇది కాల్చడం వల్ల ఎక్కువగా బయటకు వస్తుంది. ఇవేం చేస్తున్నాయంటే ఇక్కడ ప్రాబ్లం కనిపించడం వల్ల, ఇక్కడే పక్కనే ఏమున్నా న్యూఢిల్లీ చూసారా, ఈ గాలి మొత్తం ఇలా ట్రావెల్ అవ్వడం వల్ల వెళ్ళి న్యూఢిల్లీని ఎక్కువగా ఏం చేస్తున్నాయి, పొల్యూట్ చేస్తున్నాయి. ప్రపంచంలోనే హైయెస్ట్గా పొల్యూటెడ్ సిటీ క్యాపిటల్గా ఏది పేరు ఉందంటే న్యూఢిల్లీ. వరల్డ్ వైడ్గా అంత పొల్యూషన్. ఒకసారి మీరు గమనించుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన సౌత్ ఇండియాలో ఏపీలో ఉన్నాం. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8 years బతికావనుకో, ఇక్కడ కానీ నువ్వు కానీ నీ లైఫ్ సర్వైవ్ చేస్తే 12 years తగ్గిస్తే ఎంత వస్తుంది? 60 years కంటే, అంటే 65 సంవత్సరాలకు నువ్వు పోతావు. అంటే ఇక్కడున్న వాళ్ళ లైఫ్ టైంకి ఇక్కడున్న వాళ్ళ లైఫ్ టైంకి తేడా వస్తున్నాయి. కారణం ఎయిర్ పొల్యూషన్. అర్థమవుతుందా? ఇది ఎంతలాగా ఇంపాక్ట్ చేస్తున్నది మనకు తెలియదు. వాటి గురించి తెలియజెప్పాలని ఈ లెసన్స్ మనం పెడుతూ ఉంటారు. అర్థమవుతుంది నేను చెప్పేది మీకు. నెక్స్ట్ తర్వాత చూడండి, ఇప్పుడు నైట్రోజన్ ఆక్సైడ్ NO2. చలికాలంలో మీరు గమనిస్తే మంచు కురవడం వేరే చల్లగా, ఆ పొగలో ఏం కనిపింది మనకు పొద్దున్న లేస్తే, పక్కన వచ్చిన రోడ్డు కనిపింది, అందువల్ల ఎండ వచ్చిన తర్వాత బయటకు పోతాం, నిజమా కదా? సో దాన్ని మనం పొగ మంచు అంటాం, స్మాగ్ అంటాం. ఏమంటాం? పొగ మంచు అంటాం. ఈ పొగ మంచు ఏర్పడడానికి కారణం ఏంటంటే ఆ చలికాలంలో మనకు పడే చాలా తక్కువ పరిమాణంలో మంచు కురుస్తాయి మన సైడ్లో. వాటితో ఈ యొక్క నైట్రోజన్ ఆక్సైడ్ కలిసి పొగను ఏర్పరుస్తాయి. అదే మనం స్మాగ్ అంటున్నాం. ఓకే, అంటే ఈ యొక్క చిన్న చిన్న విషయాలు ఎంత దాకా పెద్ద దానికి దారితీస్తున్నాం మీకు తెలుస్తుంది. ఇది మనకు ఎయిర్ పొల్యూషన్ గురించి. ఇంకా మీకు బాగా చెప్పాలంటే, ఈరోజు మనం గమనిస్తున్నాం టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. ఎక్కడ కానీ డెవలప్ అయిన ప్రతి ఇంట్లో ఒక వెహికల్ కానీ, టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, ఫోన్ కానీ అన్నీ ఉంటాయి. ఫ్రిడ్జ్ కంపల్సరీగా దాదాపు ఉంటాయి లేదా, అంటే ఇప్పుడున్న సెక్టార్లో. సో ఇక్కడ ఈ యొక్క ఫ్రిడ్జ్, ఎయిర్ కూలర్, ఎయిర్ కండిషనర్, అంటే ఫ్రిడ్జ్ కానీ, మళ్ళీ ఏం చెప్పచ్చు, స్టాప్ చేయండి.